నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను లిరిషా. ముందుగా హెడ్లైన్స్. ఇళ్ల కేటాయింపులో నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలి. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముందు డబుల్ బెడ్రూమ్ బాధితుల ఆందోళన. హైదరాబాద్ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించిన వైద్యులు. ప్రైవేటు బిల్లుల పేరుతో బీసీలను మోసం చేసే ప్రయత్నాలను సహించబోం. హెచ్చరించిన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న దక్షిణ మధ్య రైల్వే. ముఖ్య అతిథిగా హాజరైన జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ. ఇక వివరాల్లోకి వెళితే, తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో జాప్యం. అర్హత ఉండి కూడా ఇల్లు రాని బాధితులు తరచుగా ఎమ్మెల్యేలు, మంత్రుల క్యాంపు ఆఫీసుల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. ఇదే నేపథ్యంలోనే మహబూబ్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి క్యాంపు ఆఫీసు ముందు డబుల్ బెడ్రూమ్ బాధితులు ఆందోళన నిరసన చేస్తూ మహబూబ్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి క్యాంపు ఆఫీసు ముందు డబుల్ బెడ్రూమ్ బాధితులు ఆందోళన చేస్తూ నిరసన చేపట్టారు. టీఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ మాట్లాడుతూ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న బాధితులు ఇండ్లు కేటాయించడంలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని, ఇండ్లు కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ అవినీతికి పాల్పడ్డ వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. డబుల్ బెడ్రూమ్ అవినీతికి పాల్పడ్డ వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. వర్ధిల్లాలి పేదల ఐక్యత. వర్ధిల్లాలి పట్టణ పేదల ఐక్యత. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. 523 నంబర్లు పట్టాలు ఆఫీస్ తీసుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు. 523 సర్వే నంబర్లు పట్టాలు ఆఫీస్ తీసుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు. డబుల్ బెడ్రూమ్లు అవినీతికి పాల్పడ్డ వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. డబుల్ బెడ్రూమ్లు అవినీతికి పాల్పడ్డ వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. వర్ధిల్లాలి పేదల ఐక్యత. వర్ధిల్లాలి పట్టణ పేదల ఐక్యత. శాలివాహన నగర్ యూపీహెచ్సి ఆధ్వర్యంలో ముసరంబాగ్లోని సైదాబాద్ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. స్థానికంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి హాస్టల్ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. శిబిరంలో వైద్యులు వైద్య తదితర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ శిబిరం ద్వారా పలువురు లబ్ధి పొందినట్లు నిర్వాహకులు తెలిపారు. వీళ్ళు శాలివాహన నగర్ పిహెచ్సి సెంటర్ నుంచి వచ్చారు. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఏమన్నా ఉంటే నేను చెప్పడం ద్వారా డాక్టర్ గారు వీళ్ళని పంపించారు. ఈరోజు జనరల్ మెడికల్ అండ్ హెల్త్ చెకప్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలందరూ తమ తమ సమస్యలు ఏమున్నాయో, కోల్డ్ కానీ, కాఫ్ కానీ, ఫీవర్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే చెప్పి ద్వారా మెడిసిన్స్ కూడా అందజేయడం జరిగింది. పిల్లలంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హాస్టల్ పేరు మనది గవర్నమెంట్ బీసీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ సైదాబాద్ ఓల్డ్. ఇది ముసరంబాగ్లో ఉంది. దీనికి కన్సర్న్ పిహెచ్సి సెంటర్ ఏది, శాలివాహన నగర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. వాళ్ళు కూడా చాలా పిలవగానే వచ్చారు. వచ్చి పిల్లలందరికీ సీజనల్ డిసీజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ డిసీజ్ని అవాయిడ్ చేసే క్రమంలో చాలా మెడిసిన్స్ కూడా అందజేయడం జరిగింది. దానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సైదాబాద్
ఓల్డ్ హాస్టల్లోనే మా హాస్టల్ మేడం గారు ఇక్కడ పిహెచ్ సెంటర్కు కన్సల్ట్ అయ్యి మరి హాస్టల్ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా ఏదైనా అనారోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా, లేదా ఏమైనా స్కిన్ ఎలర్జీ లేకపోతే ఇంకా డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఏమన్నా ఇంకేమన్నా వ్యాధులు ఉంటే వాళ్ళు చెకప్ చేసుకోవాలని మా హాస్టల్ మేడం గారు పోయి అక్కడ పిహెచ్ సెంటర్లో కన్సల్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత మన నర్సు గారు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ హాస్టల్లోని పిల్లలకు కనీస సౌకర్యాలు కల్పించి వాళ్ళ మెడిసిన్ కానీ, అదేవిధంగా వాళ్ళు ఉన్నటువంటి సౌకర్యాలు, వాళ్ళు ఉన్నటువంటి పరికరాలు తీసుకొచ్చి మన విద్యార్థులకు వాళ్ళు చూపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విద్యార్థులకు ప్రైవేటు బిల్లుల పేరుతో బీసీలను మోసం చేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు హెచ్చరించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో బైరు శేఖర్ గంగపుత్ర అధ్యక్షతన చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీలకు 42% రిజర్వేషన్లను తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, జాతీయ జనగణనలో కులగణన నిర్వహించాలని, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కేటా కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. డిమాండ్ల మీద మేము స్లోగన్లు ఇస్తాం. జై బీసీ, బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత, ఏర్పాచాలి బీసీలకు, ఏర్పాచాలి బీసీలకు రక్షణ. ప్రైవేట్ బిల్లు పెడితే అది ఏమీ జరగదు, దానివల్ల ఉరగబెట్టేది ఏమీ లేదు. మళ్ళీ మమ్మల్ని మరోసారి మభ్యపెట్టకండి, మోసపుచ్చకండి. మీరు ఇట్లనే జీవోలు ఇచ్చి ఆ కోర్టులో కుట్రపోతుందని మేము చెప్పినా సరే జీవో ఇచ్చి ఆ జీవోలు మళ్ళీ కోర్టులో స్టే వచ్చేలాగా చేశారు. సో అదే చెప్తున్నాం, మళ్ళీ మాకు అట్లాంటి మోసాలు వద్దు. మాకు 42% తమిళనాడు మోడల్లో 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక రెండో విషయానికి వస్తే మహిళా రిజర్వేషన్. ఇప్పుడు తొందరలో వీళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లును అమలుపరచడానికి రెడీగా ఉన్నారు. 106వ రాజ్యాంగ సవరణ చేసి 1/3 రిజర్వేషన్ మహిళలకు ఇచ్చింది. మేము చెప్పేది ఏంటంటే, ఇప్పటిదాకా మేము దొరలను మోసినాం, ఇంకా దొరసాలను మోసే ఓపిక మాకు లేదు. ఆ మహిళా రిజర్వేషన్లో మీరు ఎస్సీ ఎస్టీలకు ఎట్లా 1/3 రిజర్వేషన్ ఇచ్చిందో మాకు కూడా చట్టబద్ధంగా మగవాళ్ళకు కూడా 1/3 రిజర్వేషన్ ఇవ్వండి. అంటే మాకు కూడా మగవాళ్లకు మీరు ఏదైతే ఇప్పుడు జనాభా దామాషా ఉందో జనాభా దామాషా ప్రకారం మా రిజర్వేషన్ మాకు ఇస్తూ అందులో 1/3 రిజర్వేషన్ మా మహిళలకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. సో మరి మా మహిళామణి కూడా ఇంతకుముందే మాట్లాడిండ్రు. దయచేసి మీరు రిజర్వేషన్లు మహిళలకు ఇంప్లిమెంట్ చేసే మొదలు మా మహిళామణులకు కూడా కంపల్సరీగా 1/3 రిజర్వేషన్ ఇవ్వండి. అట్లానే చట్టసభల్లో బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి. ఎట్లయితే మీరు ప్రతి 10 సంవత్సరాలకు ఎస్సీ ఎస్టీలకు పెంచుతూ ఉన్నారు. ఆర్టికల్ 330, 332లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వమన్నారు. అది రాజ్యాంగం స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 10 సంవత్సరాలకే రాశారు. విద్యా ఉద్యోగాల్లో 10 సంవత్సరాలకు కాదు, కేవలం పార్లమెంటు అదేవిధంగా శాసనసభల్లో 10 సంవత్సరాలకు అని రాసిన దాన్ని ఎవ్రీ 10 yearsకి మీరు మారుస్తున్నారు. అదే మార్చినప్పుడు పెద్దలు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, చైర్మన్ గారు, మరియు ఈ వేదిక మీద ఉన్న బీసీ అంబాల నారాయణ, బైరు శేఖర్ గారు, మరియు మా పెద్దలు వైస్ చైర్మన్ అయిన దుర్గయ్య అన్న, మరియు బీసీ ముఖ్య కార్యవర్గ సభ్యులైన ఎరమాల వెంకన్న గారు, మరియు చెన్న శ్రీకాంత్, మరియు లింగేష్ యాదవ్ గారు, మా జ్ఞానేశ్వరన్న, కర్ణాటి మనోహరన్న, కీర్తి లతాగౌడ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న సోదర ఉపాధ్యక్షులు నాగభూషణమన్న, హైదరాబాదు జంట నగరాల బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షుడు దామోదర్ గారు, అనిల్ గారు, పెద్దలు చిరంజీవి గారు, మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయిన నేను బాలరాజ్ గౌడ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026ను రైలు నిలయంలోని ఆడిటోరియంలో దక్షిణ మధ్య రైల్వే ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రైల్వే మిక్స్డ్ హై స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, రైల్వే మిక్స్డ్ హై స్కూల్ విద్యార్థుల స్కిట్, మహిళా ఉద్యోగులచే నృత్య ప్రదర్శనలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ 2025-26 సంవత్సరానికి గాను వివిధ విభాగాలలోని ఉత్తమ మహిళా ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. यूनियन के वरिष्ठ पदाधिकारी, अदर ऑफिसर्स, महिलाओं, सज्जनों, सबसे पहले तो मैं जो हमारा जो पर्सनल डिपार्टमेंट है उसका बहुत आभार व्यक्त करना चाहता हूं कि उन्होंने इस कार्यक्रम को एक तरीके का एक उत्सव का रूप दिया। और जो अभी हमने देखा एक शुरू में स्वागत गान की प्रस्तुति भी बहुत ही अच्छी प्रस्तुति थी। उसके बाद छोटे छोटे बच्चों ने, रेलवे मिक्स स्कूल के बच्चों ने, मतलब इतने छोटे बच्चों ने इतने प्रभावशाली ढंग से अपना संदेश दिया जो कि बिल्कुल देखने लायक था। इस कार्यक्रम के शुरू में ही ये हमारी DRM गुंटूर मैडम ने एक रिटोरिकल सा क्वेश्चन उठाया कि वाई वीमेंस डे अलग से मनाने की ज़रूरत क्यों पड़ती है। और बाद में दूसरे भी वक्ताओं ने जैसा बताया कि इक्वलिटी इज़ नॉट इक्विटी, इक्वलिटी एंड इक्विटी में डिफरेंस है। एक हिंदी के एक बड़े प्रसिद्ध व्यंग्यकार हुए हैं हरिशंकर परसाई, सटायरिस्ट, तो उन्होंने अपनी व्यंग्य की शैली में एक जगह लिखा हुआ है कि जो दिवस है वो कमज़ोर का मनाना पड़ता है, जैसे महिला दिवस, शिक्षक दिवस, मजदूर दिवस, कभी थानेदार दिवस नहीं मनाना पड़ता। तो कहने का मतलब उनका ये था कि जो जहाँ पे एक इंस्टीट्यूशनल या स्ट्रक्चरल वीकनेस है, मतलब उन्होंने अपने व्यंग्य की शैली में कहा वहाँ जो है वो मनाने की ज़रूरत पड़ती है। और अभी हालांकि साउथ सेंट्रल रेलवे में बहुत मतलब महिलाएं आ गई हैं, जैसा बताया 8000 महिलाएं और उच्च पदों पर महिलाएं। मुझे लगता है भारत के इतिहास में अकेला जोनल रेलवे ऐसा होगा जहाँ पर कि CRS हैं और हमारे 5 विभागों की कमान जो है PHOD महिलाएं संभाल रही हैं और DRM गुंटूर मैडम यहाँ पे हैं। तो लेकिन इसके बावजूद भी अभी थोड़ी देर पहले मेरी CRS मैडम से बात हो रही थी तो वो बता रही थी कि मतलब जब उन्होंने ज्वाइन किया था रेलवेज़, एंड माइंड यू शी ज्वाइंड एज ग्रुप पे ऑफिसर AST, एंड शी वाज टेलिंग कि व्हेन शी ज्वाइंड एज अ यंग गर्ल and she found that accommodation, it was very unsafe for a woman, and she went from door to door asking for help and nobody helped her, and ultimately she had to literally beg the station master to allow her to stay in retiring room because that accommodation was not safe for women. तो इस टाइप की परिस्थितियाँ थीं, उनमें से निकल करके महिलाएं जो हैं इस स्थिति तक आई हैं। आज स्थिति पहले से थोड़ी बेहतर है, लेकिन फिर भी जो है इस टाइप की समस्याएं जो हैं आती ही रहती हैं। हमारी PFA मैडम जो है इंटरनल कंप्लेंट्स कमेटी की हेड है यहाँ पर, और कई बार जो कुछ एक केसेस मेरे सामने भी ऐसे आए जिसमें कि ये मतलब किसी महिला ने कोई कंप्लेंट की और अपने पहले नॉर्मली वो अपने सीनियर ऑफिसर के ही पास जाएगी और ऑफिसर्स दे ब्रश देयर कंप्लेंट इन अ वेरी कैजुअल मैनर कि भाई, एंड एक्सेप्टिंग द वर्जन ऑफ द पर्सन हु वाज हैरेसिंग हर कि बिकॉज ही टोल्ड कि भाई सब मैं तो काम कराना चाहता हूँ, स्ट्रिक्ट होता हूँ, तो दे जस्ट कंप्लेन। बट व्हेन इट वाज इन्वेस्टिगेटेड इट वाज फाउंड दैट इट वाज not simply strictness. My personal experience is people don't resent strictness, people resent unfairness, and there is a lot of difference between being a hard taskmaster and being a harassment master. So it was found out that this person, this gentleman, rather I should not say gentleman, this was actually harassing her. तो इस टाइप की जो समस्याएं वो अभी भी आती रहती हैं। और जो एम्पावरमेंट का मतलब जैसा पहले भी बताया गया कि केवल इक्वलिटी ऑफ अपॉर्चुनिटी देने से एम्पावरमेंट नहीं बनता। एम्पावरमेंट बनता है कि मतलब जिसमें कि सभी को ये लगे कि भाई हमारी बात सुनी जाएगी और जो हमारी जेन्युइन बात है। बाकी काम के सिलसिले में कभी कोई स्ट्रिक्ट होगा, कभी कोई डांटेगा भी, वो एक अलग चीज़ है। लेकिन जो इस तरीके की अगर कोई जेंडर डिस्क्रिमिनेशन वाली कंप्लेंट आएगी तो उसे सुना जाएगा, इसका एक कॉन्फिडेंस होना चाहिए। और इसी के साथ जो यहाँ पे विजेता लोग थे उन सभी को मैं बधाई देता हूँ। बल्कि जो विजेता नहीं भी थे, जो भी यहाँ पार्टिसिपेट कर रहे हैं, सभी का इस कार्यक्रम को सफल बनाने में योगदान है।
आप सभी को एक बार अंतर्राष्ट्रीय महिला दिवस की हार्दिक शुभकामनाएं। धन्यवाद। తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పిల్లల భద్రతా నేరాలపై పరిజ్ఞానాన్ని కల్పించేందుకు పోలీసుల అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సూచనలు చేశారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని సిపి సూచించారు. పిల్లల భద్రతపై సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రమాదాలు నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి సమాజ హితంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని విద్యార్థుల జీవితంలో ఉన్నత శిబిరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి పల్లెటూర్లలో టోటల్ టౌన్స్ కూడా ఎస్పీ నాయక్ గారిని తిప్పడం జరుగుతుంది సార్. ఏమంటారు పెళ్ళైనాక ఆస్తి పంపకాల కై కొడుకు బిడ్డలు యుద్ధాలు చేస్తున్నారు. ఆస్తి సంపాదించిన తల్లి తండ్రి రోజున వదిలేసిపోతున్నారు. బస్ స్టాండ్లో పడేసిపోతున్నారు. పడేస్తున్నారు. ఉప్పు ఉందా పప్పు ఉందా అవన్నీ చూడం. ఎక్కడ దావరి నాకు ఫోన్ కావాలి. ఇక పిల్లలు వస్తే నేను డిగ్రీ చదువుతాను, మంచి మార్కులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మీ భవిష్యత్తు బాగుంటాయి, పిల్లలు బాగుంటారు. కాబట్టి అమ్మ నాన్నలు మించిన దైవం ఎక్కడ కూడా లేదు. మా పిల్లలు అంతా మాట్లాడుతున్న గలీజని చెప్పేసి అంటారు. మరి వాళ్ళు చిన్నప్పుడు అంటే అని ఉంటే మనం ఇప్పటి వరకు ఉండేవాళ్ళం. పరిస్థితి వాళ్ళ మీద ఇద్దరు కొడుకుంటే అమ్మ నువ్వు చూసుకో, నాన్న నేను చూసుకుంటా. డీసీపీ పెద్దపల్లి గారు, ఏసీపీ పెద్దపల్లి గారు, మన నాయక్ గారు, మనం అందరం కలిసి ఈరోజు ప్రోగ్రామ్ పిల్లలకి ట్రాఫిక్ సేఫ్గా డ్రైవ్ చేయడానికి, తర్వాత మత్తు పదార్థంతో దూరంగా ఉండడానికి అండ్ సైబర్ క్రైమ్తో సేఫ్గా ఉండడానికి ఈ 3 విషయం మీద అవగాహన పెంచుకోవడానికి మేము ఈ ప్రోగ్రాం పెట్టాము. ఈ ప్రోగ్రాంలో చాలామంది యూత్ పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రజాపాలనకి భాగంగా మేము ప్రభుత్వం మన గౌరవనీయులు సీఎం గారు, మన రెస్పెక్టెడ్ డీజీ గారు ఇచ్చిన ఆదేశం వరకు మనము పబ్లిక్ మధ్యలో మనకు ఉన్న ఇంపార్టెంట్ విషయం షేర్ చేస్తున్నాము. మన డిపార్ట్మెంట్ చేసిన ఎఫర్ట్స్ వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి అల్టిమేట్గా వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి పబ్లిక్కి, ఆ విధంగా మనం ఎఫర్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అన్న. కేటాయింపులో నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలి. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముందు డబుల్ బెడ్రూమ్ బాధితుల ఆందోళన. హైదరాబాద్ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించిన వైద్యులు. ప్రైవేటు బిల్లుల పేరుతో బీసీలను మోసం చేసే ప్రయత్నాలను సహించబోం. హెచ్చరించిన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న దక్షిణ మధ్య రైల్వే. ముఖ్య అతిథిగా హాజరైన జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ. ఇక ఈవీ బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.